తెగ సణిగావుగా, తెగ్గొణిగావుగా, నాకు అన్యాయం చేశావు అని కొన్ని రోజులు ప్రార్థన కూడా చేయలేదుగా. ఇదిగో ఇంక తిను, వెళ్ళవయా, నీకోసం మామూలు తగాదాళ్ళ ఏమా, మా అన్నయ్య మా తమ్ముడు, నా భార్య, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, నా భర్త, ఓహే నాయన ప్రాణం తీసింది. నేను గ్రంథంలో రాయించి పెట్టాగా, నేను మళ్ళీ మొత్తాన్ని కలుపుతానని, తాత్కాలికమేనని చెప్పాగా, మొత్తం కలుస్తారని చెప్పాగా, నమ్మవా? ఇప్పుడు చూడు. అంటే ప్రభువా ఇట్ట అనుకోలేదు ప్రభువా, లేకపోతే నేను ఎందుకు ఎడుతా తండ్రి, స్తోత్రం చెప్పేదాన్ని. అంటే వింటా ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు నాయన. అంటే నువ్వంటే చచ్చిపోయి లేచావు కానీ అందరినీ లేపుతావంటే ఇంటానే ఉన్నా కానీ నమ్మకం కుదరలేదు. ఇప్పుడు అర్థమైంది తండ్రి, నిజంగానే లేపావుగా నాయన, నువ్వు మావలోడు కాదు, ఎర్రముఖం బో, ఎర్రముఖం వేసుకొని బాగా మాట్లాడుతున్నావు బో. ఇక ఏం తింటావు తిను. మా అమ్మో, మా అమ్మ, మా నాన్నో, మా నాన్న, మా తమ్ముడో, మా అక్కో, మా అక్క, మా అన్నో, నా బిడ్డో, బిడ్డగో, నీ బిడ్డ చూడు భద్రంగా ఉన్నాడు, నేను చెప్పాగా. అంటే నమ్మకం కుదరలేదు యేసయ్య. పిచ్చిదన్న, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఎన్ని వచనాలు రాయించి పెట్టానో తెలియదన్న శక్తి. నేను లేవటమే కాదు, మృతిని గెలిచి నా యందు విశ్వసించిన వారందరినీ లేపుదును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూచుకొనగా ఏది తక్కువ కాదు. అదిగో వాగ్దానం అది. నేను నిన్ను ఆశీర్వదించేదను, నీకేమీ తక్కువ కాదు.